శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 474వ నామం యశస్విని. మంత్రస్వరూపంలో శ్రీ యశస్విన్యై నమః. యశస్సు అనగా కీర్తి. అమ్మవారు కీర్తిని ప్రసాదించే దేవత అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. మనం ఇంతకుముందు 3 నామాలలో అమ్మవారిని సిద్ధిదేవతగా చెప్పుకున్నాం. అమ్మవారు సాధకుని యొక్క సాధనకు ఫలితంగా సిద్ధులను అనుగ్రహిస్తారు అని చెప్పుకున్నాం. అమ్మవారు ప్రసాదించే ఈ సిద్ధులు శాశ్వతమైనవి. ఆ శాశ్వతమైన స్థితిని పొందిన వారికి కీర్తి లభిస్తుంది. ఆ కీర్తిని యశస్సు అని కూడా అంటారు. యశస్సు అనేది సిద్ధి యొక్క సాధనా ఫలం. కాబట్టి సిద్ధిదేవత యొక్క సాధనా ఫలితాన్ని యశస్విని నామంతో ఇక్కడ మనకు వశిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. సిద్ధులను పొందటమే కాకుండా సాధకునికి నిజమైన కీర్తి అమ్మవారి నామస్మరణలోనే ఉంటుంది. అమ్మవారి నామాన్ని లేదా మంత్రాన్ని నిరంతరం జపం చేయడం వలన గొప్ప కీర్తి యశస్సు లభిస్తాయి. అందుకే భగవన్నామమే యశస్సును ప్రసాదిస్తుంది అని వేదం చెబుతుంది. నిరంతర భగవన్నామస్మరణ వలన లభించే దివ్యమైన ఆనందంలో ఉన్న సాధకుడు తనకు లభిస్తున్న కీర్తిని తాను గుర్తించలేకపోవచ్చు, కానీ లోకం గుర్తించి అతని యొక్క సాధనాపరమైన తేజస్సుతో తాను కూడా అతని మార్గంలో పయనించి అమ్మవారి పాద పద్మములను చేరుకోవాలని ప్రయత్నిస్తుంది. అమ్మవారు యశస్సును తన యొక్క సహజ లక్షణముగా కలిగి ఉంటారు. కాబట్టి అమ్మవారిని తలచే సాధకులు కూడా అమ్మవారి లక్షణములను లేశ మాత్రమైనా పొందగలరు. కాబట్టి అమ్మవారి సాధకులు యశస్సును కలిగి ఉంటారు అని ఈ నామాలలో వశిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఓం శ్రీమాత్రే నమః.